భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తేల్చి చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు శ్రీమతి ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బి చిన్న ఓబులేసులతో కలిసి రీసర్వే, ఆర్ఓఆర్ కేసులు, రెవెన్యూ సదస్సులు, గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధిత అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు. పవర్ ప్లాన్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా విషయాలను వివరించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావం, సమర్థవంతంగా పనిచేస్తారనే గుర్తింపు ఉందన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కూడా అదేవిధంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ ప్రతిష్ట కోల్పోయేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించబోనన్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలలో 60% వరకు రెవెన్యూ సంబంధిత సమస్యలనే ప్రజలు ప్రస్తావిస్తున్నారన్నారు. పరిష్కరించదగిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తమ స్థాయిలో పరిష్కరించలేని సమస్యలైతే అదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. సహేతుకంగా పరిష్కరించడం ద్వారా అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై తహసీల్దార్కు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. కేవలం వీఆర్ఓ వేదికపైనే ఆధారపడకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిత్యం ఫీల్డ్లో ఉండేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కూడా ఎల్లప్పుడూ మండల కేంద్రంలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సర్వే శాఖలో తగినంత సిబ్బంది ఉన్నందున విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న 120 డ్రోన్ల ద్వారా రీసర్వే, జాయింట్ ఎల్పిఎంల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు భూ యజమానులను 22 క్లాస్ ఏ జాబితాలో చేర్చడం ద్వారా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి భూముల కేసులను జిల్లా స్థాయి కమిటీలో చర్చించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో వీఆర్ఓలు ఈ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోర్టు కేసులు, లోక్ అదాలత్ కేసులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కారమయ్యేలాగా అవసరమైన పిటిషన్లు సమర్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ట్రార్ ఏ బాలాంజనేయులు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు సిఐలు, ఎంఆర్ఓ వాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.